గోదావరి పోటెత్తింది. ఓవైపు ఎగువ నుంచి వస్తున్న వరద, మరోవైపు దిగువన శబరి నదిలో భారీగా పెరుగుతున్న నీటి మట్టంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ స్థాయిలో వరద లేకపోయినా శబరి పోటెత్తడంతో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శబరి నది పోటెత్తింది. ప్రస్తుతం శబరిలో నీటి మట్టం 38 అడుగులకు పైగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శబరిలో వరద ఉధృతి పెరగడం వల్ల గోదావరికి పోటు ఏర్పడుతోంది. గోదావరి నుంచి దిగువకు వెళ్లే నీరు స్తంభించింది. మరోవైపు తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్లే రహదారులు నీట మునిగాయి. ఏప్రిల్ 3వ తారీఖు ట్రైన్లోకేషన్ వెళ్ళొచ్చాను సార్. ఎట్లుంటుందంటే గోదావరి శబరి నదిలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని పలు అటవీ ప్రాంతంలో గుట్టల్లో కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వరదమయంగా మారిపోయింది. పైన నుంచి వస్తున్న వరదలు, అదేవిధంగా దిగువన శబరి కూడా పోటు ఏవటంతో శబరి కూడా భారీ ఎత్తున గోదావరి వస్తున్నది. ప్రస్తుతం శబరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్నాం. మనం శబరి వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ శబరి వద్ద ఇదంతా కూడా ఎగువ నుంచి వచ్చేదంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వరద. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రం, 2 రాష్ట్రాల కలయిక. ఆ పైనుంచి ఇక్కడికి వరద వస్తుంది. ఆ వరద అంతా కూడా ఇక్కడ శబరి వద్ద ప్రస్తుతం 38 అడుగులకు చేరుకుంది. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక. ఎప్పుడైనా సరే గోదావరికి భారీగా వచ్చిన తర్వాత చాలా సమయానికి కానీ శబరి వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం శబరి స్పీడ్గా వచ్చిందని చెప్పవచ్చు. 1976 నుంచి ఇప్పటివరకే లెక్కలు మాత్రం ఉన్నాయి. 76లో 63.9 అడుగులు రాగా గత ఏడాది 55.1 అడుగు చేరుకుంది. అయితే హయ్యెస్ట్గా చెప్పాలంటే 2022 జూలై 16న 71.3 అడుగులు రెండవ హయ్యెస్ట్ రాగా, అదేవిధంగా అంతకుముందు మాత్రం 86లో అంటే 75.6 అడుగులు వచ్చింది. ఆ రోజు భద్రాచలం వద్ద గోదావరిని తాకిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పరిశీలించినట్టయితే గత ఏడాది ప్రమాదకరంగా రాలేదు, కానీ జూలై, ఆగస్టు నెలలో ఎప్పుడు గోదావరి వస్తుంటుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మన శబరి నది వద్ద ఉన్నాం. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న శబరి నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా శబరి గోదావరి సంగమం ప్రదేశం. అంటే అటువైపు నుంచి వస్తుంది గోదావరి, ఇటువైపు నుంచి వెళ్తుంది శబరి. ఇది ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి శబరి వస్తుంటే అటువైపు మహారాష్ట్రలో కురిసిన వర్షాలు అటు నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయితే మొత్తం కూడా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ జిల్లాలకి టచ్ చేస్తూ వచ్చిన గోదావరి అంతా కూడా అటు వెళ్తుంది. అయితే ఈ శబరి వచ్చి మాత్రం గోదావరిలో కలిసినప్పుడు శబరి ఎంత గోదావరికి శబరి చెల్లెలుగా చెప్తుంటారు. ఈ చెల్లెలు అనే శబరి చాలా వేగంగా వస్తుందని చెప్తారు. ఈ వేగంగా వచ్చిన శబరి గోదావరిలో పడ్డప్పుడు మాత్రం గోదావరి మాత్రం కొంత స్లోగా అవుతుంటది. అదేవిధంగా భద్రాచలం వద్ద మాత్రం ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక రాకపోయినప్పటికీ ఇప్పటికే భారీగా వస్తున్న వర్షాల వల్ల అల్లూరు జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో మాత్రం అనేక గ్రామాలు ఇప్పటికీ ముంపుకు గురయ్యాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పటికిప్పటికైతే ప్రమాదం లేకపోయినప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికీ పోలవరం నుంచి డిశ్చార్జ్ ఎక్కువ జరుగుతున్నప్పటికీ అయినప్పటికీ కూడా వెనక స్టాగ్నేషన్ అవుతున్న పరిస్థితి. ఈ రాత్రికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని చెప్తున్నారు. మొత్తం మీద శబరి ఎక్కువగా రావడంతో, పోటు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి కూడా ఎక్కువగా నిలకడగా ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, శబరి నుంచి.